వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. హైదరాబాద్కి దగ్గరలో సంగారెడ్డికి మధ్యలో ఇక్కడ ఈ ఏరియాలలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు సంగారెడ్డికి దగ్గరలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేద్దామని రెడీగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అక్కడ తీసుకోవడం బాగుంటుందా? ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందా? రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా 100 సార్లు చెప్పాను ఇప్పటికీ. రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా భూమి మీద పెట్టినోడు ఎవడు నష్టపోలేదు. కాకపోతే లీగాలిటీ, ప్రాపర్ పర్మిషన్స్ ప్రాజెక్ట్ ఉండాలి, రేరా ఉండాలి, సంబంధిత ఏవైతే గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే కొనుక్కోవాలి. సంగారెడ్డి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ మెట్రో ఎక్స్పాన్షన్. అంతవరకు అంతకుముందు సిటీలో ఉంది. ఇప్పుడు సంగారెడ్డి, అటు పటాన్ చెరువు, అట్లా ఇటు ఆల్రెడీ నాగోల్ దాకా ఉంది, ఇంకా ఫర్దర్ మాట్లాడుతున్నారు. సంగారెడ్డి ఏంటంటే ముంబై హైవే కింద వస్తుంది. మీకు గచ్చిబౌలి, కోకాపేట్, తెల్లాపూర్, ఇష్నాపూర్, పటాన్ చెరువు, ఐఐటి కంది, సంగారెడ్డి, అట్లా పెద్దాపూర్, సదాశివపేట్ అంతవరకు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ సదాశివపేట కూడా ఆల్మోస్ట్ 90-100 కిలోమీటర్ల లోపు కూడా వెంచర్స్ వెళ్ళిపోయినాయి. మీరు దూరంగా వెళ్తున్న కొద్దీ రేట్ తక్కువ ఉంటుంది. దగ్గర సిటీ దగ్గర కొనుక్కుంటే మాత్రం రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సంగారెడ్డిలో మీకు గజం 40-50 వేలు దాకా నడుస్తుంది రోడ్ సైడ్ అయితే. అదే ఇన్సైడ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి ఏమవుతుంది, సంగారెడ్డి ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇష్నాపూర్, పటాంజలి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఐఐటి కంది పెద్ద ల్యాండ్ మార్క్ బిల్డింగ్. ఐఐటి కంది కూడా మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసి నేను చాలాసార్లు చెప్పాను, ఎంత దూరంగా ఇన్వెస్ట్ చేసుకుంటే అంత లాభాలు వస్తాయి, ఎంత దగ్గరగా ఇన్వెస్ట్ చేసుకుంటే అన్ని లాభాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కొన్నాం అనుకోండి, 3.5 లక్షలు 4 లక్షలు ఉంది గజం. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందంటే ఇంకో 50,000 పెరుగుతుంది. అదే 3.5 లక్షల బదులు నువ్వు 30,000 20,000 పెట్టి కొనుక్కుంటే 10 టైమ్స్ అవుతుంది. అది ఉన్నాడు. ఇప్పుడు మీరు కుక్కడపల్లి చూసుకుంటే ఒకప్పుడు 1,000-2,000 ఉండేది, ఈరోజు 1,50,000 అయిపోయింది. కొంతమంది 2 లక్షలు కూడా చెప్తున్నారు. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో ఎక్కడైతే అండర్ డెవలప్డ్ ఉందో కొనాలి. డెవలప్ అయిన దగ్గర ఆల్రెడీ సాచురేటెడ్ అయిపోయింది. ఇప్పుడు బంజారాస్ ఎందుకు పెరుగుతుందంటే సాచురేటెడ్. ఆల్రెడీ ఎంత పెరగాలో 5 రూపాయల నుండి 3 లక్షలు 3.5 లక్షలు వెళ్ళింది. ఇంకా పెరిగే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. అక్కడ ల్యాండ్స్ కూడా దొరకవు, మీకు దొరికినా హై ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు సంగారెడ్డి పరిధిలో తీసుకోవాలనుకుంటే ఏం చెప్తారు? తీసుకోవచ్చు, డెఫినెట్గా తీసుకోవచ్చు. కొన్ని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ చెక్ చేసుకోవాలి. కొన్ని ఏరియాలు ఉన్నాయి, క్లియర్ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఈసీ తీసుకోవాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, తర్వాత లింక్ డాక్యుమెంట్స్, పర్మిషన్స్ ఉండే అన్నీ చెక్ చేసుకొని 1-2 సార్లు. కొన్ని ఏరియాలు అయితే కొన్ని లేక్ కనెక్షన్ అవన్నీ ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ చెక్ చేశారు సంబంధిత అధికారులు. కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీరు ఉండడానికి కొనుక్కుంటున్నారా, ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటున్నారా, ట్రేడ్ చేయడం, దాన్ని బట్టి కూడా మారుతుంటుంది. ఏ రకంగా చూసుకున్నా సంగారెడ్డి ఆల్రెడీ డెవలప్డ్ కింద వస్తుంది. ఆల్మోస్ట్ 40-50 వేలు ఉంది ఆల్రెడీ అక్కడ. కొనుక్కున్నందుకు ప్రాబ్లం ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, అప్రిషియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు సంగారెడ్డికి, హైదరాబాద్కి డెవలప్మెంట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు సార్? ఆల్రెడీ మీరు బాంబే హైవేకి వెళ్తే మాత్రం మొత్తం డెవలప్ అయిపోయింది. మీరు సంగారెడ్డి అంటాను, నేను సదాశివపేట దాకా అంటాను. ఆల్రెడీ వెంచర్లు అయితే రియల్ ఎస్టేట్ పరంగా సదాశివపేట దాటిపోయి వెళ్తున్నాయి. ఇప్పుడు అన్ని పక్కల, ఇటు బెంగళూరు హైవే కానీ, ఇటు ముంబై హైవే కానీ, ఇటు వికారాబాద్ హైవే కానీ, కొద్దిగా ఈస్ట్లో అనేది కొద్దిగా డౌన్ ఉంది. అది కూడా ముందుకు వెళ్ళే అవకాశం గవర్నమెంట్ ఫోకస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు గత ప్రభుత్వం అనేది వెస్ట్ జోన్ మీద ఫోకస్ చేశారు. ఈ ప్రభుత్వం ఓవరాల్ స్టేట్ మీద ఫోకస్ చేద్దామని అనుకుంటున్నారు. బట్ టైం పడుతుంది. ఒక సిటీకి ఫోకస్ చేయడం వేరు, అన్ని సిటీలు ఫోకస్ చేయడం వేరు. వరంగల్లో ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే ఆ వరంగల్ హైవే డెవలప్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సెకండ్ క్యాపిటల్గా చూస్తున్నారన్నారు. వాళ్ళు సెకండ్ క్యాపిటల్ వస్తే థింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ నుండి వరంగల్ వరకు కంప్లీట్. అందుకని ఎయిర్పోర్ట్ పెట్టి ట్రావెల్, ఒకసారి ట్రావెలింగ్ స్టార్ట్ అయితే అన్ని రకాల అప్రిషియేషన్స్ జరుగుతాయి. ఇది RRR లోపు ఉంది సంగారెడ్డి. RRR లోపు కానీ RRR 5 కిలోమీటర్ అవతల వరకు హెచ్ఎండిఏ పరిధి పెంచేస్తున్నారు, డిటీసీపీది. హెచ్ఎండి అనేది ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు అదృష్టవంతులు. ఇప్పుడు ఆల్రెడీ హెచ్ఎండి ఉంటే పర్లేదు, డిటీసీపీ ఉంటే హెచ్ఎండి అయిపోతుంది. RRR వరకు సిటీ విస్తరణ కంపల్సరీ అవుతుంది నెక్స్ట్ 5-10 ఇయర్స్లో.
ఇప్పుడు హైదరాబాద్కి అండ్ సంగారెడ్డికి ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్ డిఫరెన్స్? కంపారిజన్ హైదరాబాద్ అనేది ఇప్పుడు ఏరియా బట్టి బంజారాలు జూబ్లీస్ ఒక 2 గచ్చిబౌలి ఇవన్నీ అయితే 2-2.5 లక్షలు ఉన్నాయి. తెల్లాపూర్ వెళ్ళిపోతే 1,50,000 ఉన్నాయి. సో సంగారెడ్డి అనేది ఆల్మోస్ట్ 50% కంటే తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హైటెక్ సిటీ కంప్లీట్ థిక్లీ పాపులేటెడ్ అయిపోయింది. కొండాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, హఫీజ్పేట్ కానీ, తెల్లాపూర్ కానీ, కొల్లూరు కానీ, నల్గొండ కానీ, నానక్రామ్గూడ, కోకాపేట్, పుప్పాలగూడ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోతుంది. హై రైజ్ బిల్డింగ్ వచ్చేసాయి, ఆల్రెడీ వస్తున్నాయి కూడా. 30 floors, 40 floors, 50 floors, 60 floors. మనకి శాస్త్రం అనేది 60 floors బిల్డింగ్ కూడా ఉంది. నెక్స్ట్ రాబోయే 70-72 వస్తుంది అంటున్నారు. ఇంకోటి ట్రంప్ టవర్స్ అని చెప్పేసి కూడా వస్తుంది అన్నారు. బట్ అది ఎన్ని ఫ్లోర్ అనేది క్లారిటీ 100 floors అని ప్లాన్ చేశారు. సిగ్నేచర్ టవర్ లాగా దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఉంది కదా. అవును. సో అది అనుకుంటున్నారు కానీ మనకి పర్మిషన్ ఇవ్వలేదు. దే ఆర్ వర్కింగ్. బట్ డెఫినెట్గా 60-70 ఫ్లోర్లు అయితే కడతారు. ఆయన ఆల్రెడీ రియల్ ఎస్టేట్ పర్సన్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ కానీ, వారన్ బఫెట్ కానీ, బరాక్ ఒబామా వీళ్ళందరూ కూడా బేసికల్లీ రియల్టర్స్ నుండి రాజకీయాల్లోకి వచ్చారు. సో ట్రంప్ టవర్ ఇంకా అదానీ స్టైయింగ్, అంబానీ స్టైయింగ్, రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూపు చాలా పెద్ద పెద్ద ప్లేస్ ఆల్రెడీ ప్రెస్టేజ్, శోభ, పూర్వంకర ఇవన్నీ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. క్వాలిటీ బిల్డర్స్, డిఎల్ఎఫ్ ఆల్రెడీ ఉంది, బాంబేలో లోదా ఆల్రెడీ చేసింది. కొత్త బిల్డర్స్ చాలామంది పైప్ లైన్లో ఉన్నారు. అప్రూవల్ స్టార్ట్ అయితే దే విల్ కమ్ అవుట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.